రాష్ట్రంలో రెండేళ్ల సుపరిపాలన, అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ స్థాయిలో ఈ రోజున కదిరి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సోదరుడు కదిరి టౌన్ ప్రెసిడెంట్ డైమండ్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి సోదరుడు బీజేపీ పార్టీ మిట్టా వంశీ గారికి, అదేవిధంగా ఈ రోజున పరిశీలకులుగా మన నియోజకవర్గంలో కొన్ని మాసాలుగా మనందరికీ సుపరిచితుడైనటువంటి చెంచయ్య నాయుడు గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి నాతోటి కూటమి పార్టీ కుటుంబ సభ్యులకు, అధికారులకు, వేదిక ముందున్నటువంటి కూటమి పార్టీ కుటుంబ సభ్యులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. 2 సంవత్సరాల సుపరిపాలన తర్వాత మనం మామూలుగా మొన్నటి రోజున జిల్లా స్థాయిలో ఒక కార్యక్రమం చేసుకున్నాం. అంతకుముందు రాష్ట్ర స్థాయిలో రాయలసీమ ప్రాంతానికి సంబంధించి తిరుపతిలో మొదలుపెట్టారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. అంత్యస్థాయిలో బీజేపీ పార్టీ అధ్యక్షులు మాధవ్ గారి నేతృత్వంలో రాష్ట్రంలో ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేసినటువంటి అన్ని సంక్షేమాలు కానీ, అంత అభివృద్ధి కానీ పదే పదే ప్రజలకు తెలియజెప్పేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుడుతున్నాం. అందులో భాగంగా మళ్ళీ మన జిల్లాలో కూడా, జిల్లా స్థాయిలో కూడా ఈ కార్యక్రమం నిర్వహించినప్పుడు కేవలం రాష్ట్రంలో అన్ని వర్గాలకు అందిస్తున్నటువంటి సంక్షేమమే కాకుండా ఈ జిల్లాకు అందించినటువంటి అభివృద్ధిని కూడా పేర్కొనడం జరిగింది. ఈ రోజున మళ్ళీ నియోజకవర్గ స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్నటువంటి సంక్షేమం, వాటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి అభివృద్ధి, అంతే స్థాయిలో మన నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి సంక్షేమం కానీ, అభివృద్ధి మీద కానీ ఒక 2 నిమిషాల పాటు చర్చించుకోవాలనే ఆలోచన మనందరికీ ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇందాక రాష్ట్ర అభివృద్ధిని చూస్తే ఆగిపోయినటువంటి పోలవరం పనులు పరుగులు పెడుతున్నాయి. గతంలో హంద్రి నివాస్ సుజల స్రవంతి ప్రాజెక్టుని పూర్తి చేసి ఇచ్చినప్పటికీ నీళ్ళు ఇవ్వలేనటువంటి జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానానికి స్వస్తి పలుకుతూ అదే హంద్రి నివా కాలువల ద్వారా మన ప్రాంతంలో, మన తలుపుల మండలానికి కూడా, ఎంపిగుంట మండలానికి కూడా చెరువులు నీళ్లతో నింపినటువంటి పరిస్థితులు అందరూ అర్థం చేసుకోమంటున్నాము. వక్తలు కూడా దాన్ని ప్రస్తావించడం కూడా జరిగింది. అంతేకాకుండా మామూలుగా ఎండాకాలం వస్తే ఇబ్బంది పడతామని ఆలోచన చేసి ముందు చూపుతోనే ఏదైతే సర్ప్లస్ వాటర్ ఉందో, కృష్ణానదీ జలాలు ఎగువ ప్రాంతంలో వరదలు బాగున్నాయి, నీటి నిల్వ ఉంది, గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా రికార్డు స్థాయిలో దాదాపు 50 టీఎంసీల నీటిని వినియోగం చేసుకోగలిగినటువంటి ఘనత ఈ ప్రభుత్వాన్ని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇకపోతే ఆగిపోయినటువంటి రాజధాని అమరావతి పనులు, దానికంటే ముందు మన బిడ్డలు ఎక్కడైనా పక్క రాష్ట్రంలో పోయినా పుస్తకాల్లో చదువుకోవాలన్నా నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని ఏదంటే చెప్పుకోలేనటువంటి పరిస్థితుల నుంచి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కొలువైనటువంటి ఎన్డీఏ పార్టీకి అనుగుణంగా మనము నిర్వహిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం పార్లమెంటులో అమరావతిని ఈ రాష్ట్రానికి రాజధాని అని గెజెట్లో కూడా బిల్లు పాస్ చేసుకున్నటువంటి ఘటనను కూడా మనం అందరూ గట్టిగా హర్షించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. కేవలం పేరుకో రాజధానికి మాత్రమే పరిమితం అవ్వాలా. కొత్తగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదటి విడతలోనే 15,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలతో మళ్ళీ అమరావతి పనులు పరుగులెత్తించేటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టినటువంటి పరిస్థితులు అందరూ కూడా మరొకసారి ఆలోచన చేసుకోమని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నాం. గత 5 సంవత్సరాల కాలంలో కేవలం మనుషులని ఓటర్లుగా చూసేటువంటి ఆలోచన విధానం ఉన్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో
కేవలం ఓటర్లుగా చూసినాడు కాబట్టి ఆయన మామూలుగా అధికారంలోకి రాగానే బటన్ ఒత్తుతాండను, పరదాల మాటను సంచరిస్తాండా అని చెప్పినాడు. అమరావతిని ఆపేసినాడు. తాడేపల్లిలో ఇల్లు కట్టుకొని అమరావతి రాజధాని నిర్మిస్తా అని అబద్ధాలు పలికి మళ్ళీ అమరావతిని పూర్తి స్థాయిలో ఆపేసి 3 రాజధానులాటకు తెరలేపినాడు. వారంలో రద్దు చేస్తానని చెప్పినటువంటి సిపిఎస్ విధానాన్ని నేలిగర్చుకొని నాకు తెలియక మాట్లాడినా అని చెప్పగలిగినాడు. మద్యపాన నిషేధం మా యొక్క సిద్ధాంతం అని చెప్పేసి మేనిఫెస్టోలో కూడా పెట్టి, మేనిఫెస్టో అంటే మాకు భగవద్గీత, ఖురాను, బైబిల్ అని చెప్పి మాట్లాడినటువంటి పెద్ద మనిషి అధికారంలోకి రాగానే మళ్ళీ మద్యం వ్యాపారం మాత్రమే చేసి అన్ని మతాల యొక్క గౌరవాన్ని, సాంప్రదాయాల్ని తుంగలో దొక్కినటువంటి పరిస్థితులు ప్రత్యేకంగా ముస్లింలు, క్రిస్టియన్లు కూడా ఆలోచన చేసుకోమని చెప్పేసి కోరుతా ఉన్నాను. మమ్మల్ని ఎట్లా తుంగలో దొక్కినాడు ఆయన? మమ్మల్ని సెకండ్ రేట్ సిటిజన్గానే చూస్తుంటాడు ఆయన. ఒక ఖురాన్ మీదో, ఒక బైబిల్ మీదో, ఒక భగవద్గీత మాదిరి అందరూ అన్ని మండలాలకు కూడా గ్రామీణ ప్రాంతానికి రోడ్లు ఇచ్చేటువంటి కార్యక్రమం జరగబోతోందని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం యొక్క చొరవతో, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో రాయలసీమ ప్రాంతానికి హార్టికల్చర్ హబ్ కింద 30,000 కోట్ల రూపాయలు డబ్బులు మంజూరు చేస్తున్నటువంటి పరిస్థితులు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాల దిశ, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రోడ్ల దిశ మార్చబోతుందనేది వాస్తవం మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. మొన్న జరిగినటువంటి విస్తృత స్థాయి సమావేశంలో కూడా కార్యకర్తలకు చెప్పిన, హార్టికల్చర్ హబ్ కింద భవిష్యత్తు వచ్చే పనులు మీరు చేసుకోమని. వెనక బెంచ్, బ్యాక్ బెంచ్లో ఒక కామెంట్ చేస్తా అన్నారు, మళ్ళా తార్ రోడ్లు వస్తాయి, కాంట్రాక్టర్లు వస్తారు, మాకేం వస్తుందా అని. ఏ రోడ్లు వచ్చినా మీకు రావాల్సింది మీకు వస్తుంది అని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. ఎప్పుడు కూడా రాజకీయం అనేది ఒక నిరంతర ప్రక్రియ. అధికారం అనేది 10 మందికి మనము మంచి చేసేటికి వాడడానికి ఉపయోగపడేటువంటి పరికరం ఇది. అంతేగాని మనం బతకలేక డబ్బు సంపాదించుకోవడానికి వచ్చేటువంటి కార్యక్రమం కాదు. పనిచేసే క్రమంలో అప్పుడప్పుడు డబ్బులు వస్తూ ఉంటాయి, అవి ఖర్చు అవుతూ ఉంటాయి. మామూలుగా ఇది ఎండమావిట అయిపోయేది. జోబులు నింపుకుందామనేవాడు సమాజం దృష్టిలో దోషిగా నిలబడిపోతాడు. అంతో ఇంతో డబ్బులు వచ్చిండేది మళ్ళీ సమాజానికి కష్టపడి ఖర్చు పెట్టేవాడు ఎప్పుడు నాయకుడుగానే మిగిలిపోతాడు. అతని జేబులు ఏమి డబ్బులు ఉండవు. అందుకని ఎండమావులు అంటాడు. ఇది కనపడతా అంటే వచ్చినట్టు ఉంటుంది, వచ్చేది ఏమి ఉండదు. మనం అందరూ 10 మంది కోసం బతకాల్సిన వాళ్ళమే. కాబట్టి వాస్తవాల్లోకి రాండి, కైపు ఎక్కించుకోవద్దండి. వాడి ఉన్నో చూపిస్తారు. మామూలుగా సినిమా ఫీల్డ్ గురించి చెప్తాం మీకు. ఎంతసేపు సినిమా ప్రొడ్యూస్ చేసేవాడంతా రామానాయుడిని, దిల్ రాజుని చూపిస్తారు. వాళ్ళు సినిమా తీసినారు, కోట్లు సంపాదించేసినారు, 1000 కోట్లు సంపాదించేసినారు, మేము ఎందుకు సంపాదించలేదు? ఎంతమంది రామానాయుళ్ళు ఉండారా ప్రొడ్యూసర్లు? ఎంతమంది దిల్ రాజాలు ఉండరా? 1, 2. మిగతా సినిమా ప్రొడ్యూసర్లు అంతా ఏమైనారా? పరిగెత్తా అంటారు, ఆడనీళ్ళు ఉండయి రోడ్డు వెంబడితే ఇట్లా మెరుస్తా అంటే ఆ నీళ్ళని చూస్తూ పరిగెత్తేదే. కానీ రాజకీయాలు కూడా అంతే. వాడు అమ్ముకునేవాడో, మనందరినీ నమ్మించి మోసం చేసి అమ్మేసేవాడో, నిరంతరం వాడి ఆత్మ నమ్ముకొని బతికేవాడో, వాడు మోసం చేసుకుంటూ వాళ్ళ కుటుంబ సభ్యుల్ని మోసం చేసి, ప్రజలను మోసం చేసి, నాదేదో ఉంది, నాకేందో ఉందని చెప్పి బడాయి కొట్టుకునే బ్రోకర్ నాయల్లో బాగుంటారేమో తప్పితే నికార్సైనటువంటి కార్యకర్తలు, నికార్సైనటువంటి నాయకులు ఎప్పుడు కూడా ఆర్థికంగా బలంగా ఎదగలనే ఆలోచన నుంచి బయటికి రమ్మని చెప్పేసి మీకు ఈ సందర్భంగా కోరుతా ఉండా. కొద్దిమంది నిరుత్సాహపడుతుంటారు, అంటే ఏమీ లేదా మాకని. ఏమీ ఉండదు, వచ్చే డబ్బులు మళ్ళీ ఖర్చు అవుతానే ఉంటాయి మనకి. మీరు గమనిస్తున్నారు లేదో? వాస్తవం కదా, మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇదే మన జీవితం. ఈ జీవితంలో బతుకుతాము, ఇట్లే ఉంటుందంటేనే మనకి సంతోషాన్ని ఇస్తుంది. కానీ దురాశ పెట్టుకున్నా ప్రపంచంలో అత్యంత నిరుత్సాహవంతుడు, అత్యంత దరిద్రుడు ఎవడంటే బాగా డబ్బు ఉండి పిసినాడతనం ఉండేవాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. కడుపు నిండినా కండ్లు నిన్ననోడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఆయన చూసి నేర్చుకోండి ఎంత దరిద్రుడని. ఆయన 2 కూతుళ్ళు ముఖ్యమంత్రికి చేసినాడు. ప్రజలు 151 సీట్లు ఇచ్చినారు. కానీ మళ్ళీ పెండ్లాం మొగుడు సారా వ్యాపారం చేసినారు. ఇది దరిద్రమా కాదా? మీరు చెప్పండి, నిజాయితీ చెప్పండి, దరిద్రమా కాదా ఇది?
మీకే అంత డబ్బులు ఉంటే సారా వ్యాపారం చేస్తారేమే? మరి మీరు గొప్పోళ్ళ ఆయన గొప్పోడా? ఈ రోజున సోదరుడు వంశీ చెప్తా ఉన్నాడు, కదిరి నియోజకవర్గంలో కూడా అభివృద్ధి గురించి చెప్దాం. అందరూ అన్ని మండలాలకు కూడా గ్రామీణ ప్రాంతానికి రోడ్లు ఇచ్చేటువంటి కార్యక్రమం జరగబోతోందని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం యొక్క చొరవతో, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో రాయలసీమ ప్రాంతానికి హార్టికల్చర్ హబ్ కింద 30,000 కోట్ల రూపాయలు డబ్బులు మంజూరు చేస్తున్నటువంటి పరిస్థితులు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాల దిశ, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రోడ్ల దిశ మార్చబోతుందనేది వాస్తవమని మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. మొన్న జరిగినటువంటి విస్తృత స్థాయి సమావేశంలో కూడా కార్యకర్తలకు చెప్పిన, హార్టికల్చర్ హబ్ కింద భవిష్యత్తు వచ్చే పనులు మీరు చేసుకోమని. వెనక బెంచ్ బ్యాక్ బెంచ్లో ఒక కామెంట్ చేస్తా అన్నారు, మళ్ళా తార్ రోడ్లు వస్తాయి, కాంట్రాక్టర్లు వస్తారు, మాకేం వస్తుందా అని. ఏ రోడ్లు వచ్చినా మీకు రావాల్సింది మీకు వస్తుంది అని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. ఎప్పుడు కూడా రాజకీయం అనేది ఒక నిరంతర ప్రక్రియ. అధికారం అనేది 10 మందికి మనము మంచి చేసేటికి వాడడానికి ఉపయోగపడేటువంటి పరికరం ఇది. అంతేగాని మనం బతకలేక డబ్బు సంపాదించుకోవడానికి వచ్చేటువంటి కార్యక్రమం కాదు. పనిచేసే క్రమంలో అప్పుడప్పుడు డబ్బులు వస్తూ ఉంటాయి, అవి ఖర్చు అవుతూ ఉంటాయి. మామూలుగా ఇది ఎండమావిట అయిపోయేది. జోబులు నింపుకుందామనేవాడు సమాజం దృష్టిలో దోషిగా నిలబడిపోతాడు. అంతో ఇంతో డబ్బులు వచ్చిండేది మళ్ళీ సమాజానికి కష్టపడి ఖర్చు పెట్టేవాడు ఎప్పుడు నాయకుడుగానే మిగిలిపోతాడు. అతని జేబులు ఏమి డబ్బులు ఉండవు. అందుకని ఎండమావులు అంటాడు. ఇది కనపడతా అంటే వచ్చినట్టు ఉంటుంది, వచ్చేది ఏమి ఉండదు. మనం అందరూ 10 మంది కోసం బతకాల్సిన వాళ్ళమే. కాబట్టి వాస్తవాలకి రాండి, కైపు ఎక్కించుకోవద్దండి. వాడు ఉన్నో చూపిస్తారు. మామూలుగా సినిమా ఫీల్డ్ గురించి చెప్తా మీకు. ఎంతసేపు సినిమా ప్రొడ్యూస్ చేసేవాడంతా రామానాయుడిని, దిల్ రాజుని చూపిస్తారు. వాళ్ళు సినిమా తీసినారు, కోట్లు సంపాదించేసినారు, 1000 కోట్లు సంపాదించేసినారు, మేమెందుకు సంపాదించలేదు. ఎంతమంది రామానాయుళ్ళు ఉన్నారా ప్రొడ్యూసర్లు? ఎంతమంది దిల్ రాజాలు ఉన్నారా? 1, 2. మిగతా సినిమా ప్రొడ్యూసర్లు అంతా ఏమైనారా? పరిగెత్తా అంటారు, ఆడనీళ్ళు ఉండయి రోడ్డు వెంబడితే మెరుస్తా అంటే ఆ నీళ్ళని చూస్తూ పరిగెత్తేదే. కానీ రాజకీయాలు కూడా అంతే. వాడిని వాడు అమ్ముకునేవాడో, మనందరినీ నమ్మించి మోసం చేసి అమ్మేసేవాడో, నిరంతరం వాడి ఆత్మ నమ్ముకొని బతికేవాడో, వాడిని వాడు మోసం చేసుకుంటూ వాళ్ళ కుటుంబ సభ్యుల్ని మోసం చేసి, ప్రజలను మోసం చేసి, నాదేదో ఉంది నాకేందో ఉందని చెప్పి బడాయి కొట్టుకునే బ్రోకర్ నాయల్లో బాగుంటారేమో తప్పితే నికార్సైనటువంటి కార్యకర్తలు, నికార్సైనటువంటి నాయకులు ఎప్పుడు కూడా ఆర్థికంగా బలంగా ఎదగలనే ఆలోచన నుంచి బయటికి రమ్మని చెప్పేసి మీకు ఈ సందర్భంగా కోరుతా ఉండా. కొద్దిమంది నిరుత్సాహపడుతుంటారు, అంటే ఏమీ లేదా మాకని. ఏమీ ఉండదు, వచ్చే డబ్బులు మళ్ళీ ఖర్చు అవుతానే ఉంటాయి మనకి. మీరు గమనిస్తున్నారు లేదో? వాస్తవం కదా, మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇదే మన జీవితం. ఈ జీవితంలో బతుకుతాము, ఇట్లే ఉంటుందంటేనే మనకి సంతోషాన్ని ఇస్తుంది. కానీ దురాశ పెట్టుకున్నా ప్రపంచంలో అత్యంత నిరుత్సాహవంతుడు, అత్యంత దరిద్రుడు ఎవడంటే బాగా డబ్బు ఉండి పిసినాడతనం ఉండేవాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. కడుపు నిండినా కండ్లు నిండనోడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఆయన చూసి నేర్చుకోండి ఎంత దరిద్రుడని. ఆయన 2 కూతుళ్ళు ముఖ్యమంత్రికి చేసినాడు. ప్రజలు 151 సీట్లు ఇచ్చినారు. కానీ మళ్ళీ పెండ్లాం మొగుడు సారా వ్యాపారం చేసినారు. ఇది దరిద్రమా కాదా? మీరు చెప్పండి, నిజాయితీ చెప్పండి, దరిద్రమా కాదా ఇది? మీకే అంత డబ్బులు ఉంటే సారా వ్యాపారం చేస్తారేమే? మరి మీరు గొప్పోళ్ళ ఆయన గొప్పోడా? ఈ రోజున సోదరుడు వంశీ చెప్తా ఉన్నాడు, కదిరి నియోజకవర్గంలో కూడా అభివృద్ధి గురించి చెప్దాం. ఈ రాష్ట్రంలో యువగలం రథసారథి నారా లోకేష్ గారు ఆ రోజున యువకుల కష్టాలు చూసి, నిరుద్యోగుల కష్టాలు చూసి, టీచర్లకు మెగా డిఎస్సీ అనౌన్స్ చేసి 16,000 చిల్లర ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ ఇస్తే 200 పైచీలకు కేసులేసి ఆ ప్రక్రియను అడ్డుకునేటువంటి కార్యక్రమం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగానే అక్కడి నుంచి నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి నాయకుల వరకు అందరూ కూడా అడ్డగోలు వ్యవహారాలు, అడ్డుకుల వ్యవహారాలే. కానీ
ప్రగతికి దోహదపడేటువంటి ఆలోచన విధానం వీళ్ళలో లేదనేది వాస్తవమే మీకు అందరికీ కూడా తెలియజెప్తా ఉన్నాను. డిఎస్సిలో ఉద్యోగాలు ఇస్తే మళ్ళీ లంచాలు మరిగినారు, అవినీతి జరిగిందని చెప్పేసి గగ్గోలు పెట్టేటువంటి జగన్మోహన్ రెడ్డికి మామూలుగా ఆయనకు కావచ్చు, వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు కావచ్చు, అవినీతి లేకుండా ఏ పని చేసినా తల 1000 ఒక్కలైతే అనే ఒక శాపం ఉంది. అందుకని ఆయన అట్లే ఆలోచన చేస్తుంటాడు, అందరూ కూడా అదే రంగా చేస్తుంటారండి. నా దగ్గరికి ఇప్పుడు 4-5 మంది పిల్లలు వచ్చినారు. మెగా డిఎస్సిలో ఒక మాట చెప్పని స్పష్టంగా చెప్పినా నేను, ఏ ఎమ్మెల్యేకి కానీ, ఏ మంత్రికి కానీ, ఏ ఐఏఎస్ ఆఫీసర్కి కానీ దీంట్లో ప్రమేయం ఉండదు. ఖచ్చితంగా మెజారిటీ ఏదైతే వాళ్ళ మెరిట్ ఉందో మెరిట్ మీదే, ఏదైతే రిజర్వేషన్స్ ఉన్నాయో రిజర్వేషన్స్కి అనుకూలంగానే పనులు జరుగుతాయి, మిమ్మల్ని ఎంపిక జరుగుతుందని చెప్పి నా ఈ జీవితంలో పుట్టి బుద్ధి ఎరిగిన తర్వాత వేల సంఖ్యలో నిరుద్యోగ కుటుంబాలు ఒక్కచోట సమావేశమై అసలు ఆ సంతోషాన్ని చూస్తే ప్రపంచంలో అంతటి సంతోషాన్ని ఒక వేదిక మీద చూసినటువంటి మొట్టమొదటి ఘటన ఆ డిఎస్సి అభ్యర్థులకు నియామక పత్రాలు ఇచ్చినప్పుడు వాళ్ళ కుటుంబ సమేతంగా పిలిపించి ప్రభుత్వం భోజనం పెట్టి మరీ నియామక పత్రాలు ఇచ్చినటువంటి ఘనత మా ఈ కూటమి ప్రభుత్వానికి, నారా లోకేష్ గారికి దక్కుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కానిస్టేబుల్ల నియామకం మీరు ఎప్పుడైనా ఒకటి చేసినారా? చేయలా. అంతేకాకుండా రిటైర్డ్ అయ్యేటువంటి పెన్షనర్ల డబ్బులు మీరు పెండింగ్ పెట్టుకుంటే మా సారు చంద్రబాబు నాయుడు గారు మొన్న డబ్బులు ఇచ్చిండేది వాస్తవమా కదా? పెన్షనర్ల దగ్గరికి పోయి లేదు, ఎన్జిఓ దగ్గరికి పోయి అడగమంటాడు. ఇన్ని రకాలుగా అన్ని వర్గాల్ని సంతృప్తిపరుస్తూనే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు అభివృద్ధిని, సంక్షేమాన్ని సమాంతరంగా నడిపిస్తూ ఎక్కడ కూడా ఆటుపోట్లకు లోటు కాకుండా, అభివృద్ధి కుంటుపడకుండా, సంక్షేమం కుంటుపడకుండా ముందుకు నడిపిస్తున్నటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు. పిల్లలు మా జగన్ మామయ్య బైబిల్ మీద ఒట్టేసినాడు, ఖురాన్ మాదే, మళ్ళీ భగవద్గీత మాదే, భారత మక్క జగన్ మామయ్య ఇద్దరు కూడా పులివెందుల్లో ప్రచారానికి పోయి నీకు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాను, మొగుడు పెండ్లాలు, భూకదంపుడు ఉపన్యాసాలు, అబద్ధాలు చెప్పినటువంటి పరిస్థితులు మీకు తెలుసా అని చెప్పి అడుగుతాను. దేని సాక్షిగా చెప్పినాడు ఆయన? భగవద్గీత సాక్షిగా, బైబిల్ సాక్షిగా, ఖురాన్ సాక్షిగా చెప్పినటువంటి మాట ఇచ్చినాడా? తల్లికి వందనం దీని మీద ఆయన అమ్మఒడి పేరు మీద ఇవ్వలా. తల్లికి వందనం పేరు మీద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు డబ్బులు వేస్తామంటే దానికి గోల పెడతాన్నాడు ఈ రోజు వరకు కూడా అనేది వాస్తవమా కాదా ఒక్కసారి ఆలోచన చేసుకోమంటాడు. భగవద్గీత మీద, ఖురాన్ మీద, బైబిల్ మీద ప్రమాణం చేసి మాకు మేనిఫెస్టో అంటే ఆ 3 గ్రంథాలని చెప్పేసి పదే మాటలు వల్లే వేసినటువంటి జగన్మోహన్ రెడ్డి కల్లార్పకుండా అబద్ధాలు చెప్పగలిగినటువంటి నేర్పరితనం, మాటలు చెప్పేసి అవసరాల కోసం ప్రజల్ని మోసం చేసేటువంటి విధానం బహుశా ప్రపంచ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడికి కూడా సొంతం కాదు, కేవలం జగన్మోహన్ రెడ్డికే సొంతం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు. ఈ రోజున మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలి మనకు ఒక క్రెడిబిలిటీ వచ్చింది కదిరికి. అదేమంటే గొడ్డలంటానే కదిరి గుర్తుకొస్తుంది అందరికీ. వాస్తవమా కాదా? వాస్తవమా కాదా? గొడ్డలి పార్టీ అంటే ఎవరు గుర్తుకొస్తారు? మరి మనం ఏం మంచి చేసినామో ఏం చెడ్డ చేసినామో పక్కలో ఉండి మునావుడికి ఈ పనులు చేసి పెట్టినాడు మనకి. ఏం పాపం చేసినామే మనం కదిరోళ్ళము? గొడ్డలంటానే కదిరిపక చూస్తున్నారు అంతా. ఆ రోజే చెప్పిన, 6 నెలల కిందటే చెప్పిన, కదిరి గొడ్డలు నిన్ను వదలదు, ఈ కదిరి గొడ్డలి నువ్వు బతికున్న రోజులు నిన్ను వెంటాడుతూనే ఉంటుంది, నిన్ను నీ పార్టీని. అదే వాస్తవమైంది. ఈరోజు నీ రాష్ట్రంలో కూలోని దగ్గరికి పోయేసి, చదువురానం దగ్గరికి పోయేసి గొడ్డల పార్టీ అంటే ఏదంటే జగన్ రెడ్డి పార్టీ అంటారు. వాస్తవమా కాదా? వాస్తవమా కాదా? అంటే మనం ఆ రోజు చెప్పిండే మాట ఈరోజు వాస్తవం అవుతుంది. మళ్ళీ చెప్తాన్నా, జగన్ రెడ్డి కానీ, జగన్ రెడ్డి పార్టీ వాళ్ళు కానీ భ్రమల్లో బతుకుతున్నారు, బెదిరించి బతకాలని చూస్తూ ఉన్నారు.
అబద్ధాలు ప్రచారం చేయడంలో అందవేసిన చెయ్యి ఆరితేరినటువంటి తెలివితేటలు ఉన్నాయని చెప్పేసి మళ్ళీ అబద్ధాలు చేసేటువంటి కార్యక్రమం మొదలుపెట్టినారు. కానీ ప్రజలు విఘ్నులు ఇన్నా మళ్ళీ ఉలికి పడతా ఉన్నారు. మన కొడుకు మళ్ళీ మొదలుపెట్టాడు రైడ్ అని. ఇతను నమ్మే పరిస్థితి లేదు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకు విచక్షణ అనేది అద్భుతంగా ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి అందం ఏమంటే ప్రజలు అన్నీ ఆలోచన చేసే నిర్ణయాలు తీసుకుంటారు. నన్ను ఓడించినా, నన్ను గెలిపించినా, కూటమి పార్టీని గెలిపించినా, తెలుగుదేశాన్ని ఓడించినా, జగన్మోహన్ రెడ్డిని 151 సీట్ల నుంచి 11 సీట్లకి తొక్కేసినా అది ప్రజల నిర్ణయం. కాబట్టే ప్రజాస్వామ్యంలో ఉండే అందమే అది. మనం చేసే తప్పిదాలు మనల్ని కిందికేస్తాయి, మనం చేసే మంచి మనల్ని పైన కూర్చోబెడతాయని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజెప్తా ఉన్నాను. వస్తా అంటే మా ఇస్మాయిల్ వచ్చేసి ఎవరినో బెదిరించినాడంటే ఇంకొక లీడర్ వచ్చి కంప్లైంట్ చెప్తాడు. 2 వార్డులు అయితే కొట్లాడుకోవద్దని కూడా నేను చెప్తాను. రాజకీయాల్లో ఇందాకేదో చెప్తాన్నాడు సోదరుడు ఎవరు అడుగుతా అంటే, రాజకీయాల్లో ఇది కూడా ఒక భాగం. నిరంతరం ఏదో ఒకటి డిస్టర్బెన్స్ ఉంటుంది, కానీ ఆ డిస్టర్బెన్స్ని హ్యాండిల్ చేయగలిగినోడే లీడర్ అవుతాడు. మనం పడిండే సంక్షోభాలు అన్నీ ఇన్ని కాదు, వాటన్నిటి నుంచి పైకి లేచినాం, వాటన్నిటి నుంచి నేర్చుకున్నాం. దీనిలో ఎట్లా హ్యాండిల్ చేయాలనేది అది లేకపోతే నిద్ర పట్టలేని పరిస్థితికి మనం వచ్చినాం. ఇప్పుడు ఎవడోడు గీక్కపోతే దీన్ని ఎట్లా తిప్పి కొట్టేదనే ఆలోచన లేకపోతే నిద్ర రాదు మనకి. అంటే నాయకులందరూ కూడా గ్రహించుకోవాల్సింది, రాజకీయాలు ఎప్పుడు పూలపాన్పు కాదు. నాయకత్వం అంటే లగ్జరీ కాదు. కొద్దిమంది రాజకీయ ముసుగేసుకోనో రాజకీయ పార్టీల ముసుగేసుకొని బ్రోకర్లుగా బతికే వాళ్ళకు మాత్రం లగ్జరీ అనేది. వాళ్ళ గురించి మనం ఆలోచన చేసే పప్పులో కాలేసినటువంటి వాళ్ళు అవుతాం. కాబట్టి ఆ ఆలోచన విధానం నుంచి పక్కకు రమ్మని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఉన్నారు. ఈ రోజున ప్రపంచ దేశాల్లో ఉదయం ఒక ఇంటర్వ్యూ చూస్తున్నా. అమెరికా అధ్యక్షుడు భారతదేశ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక అమెరికా ప్రెసిడెంటు భారతదేశ ప్రధాని పొగడ్డం అనేది నేను మొట్టమొదటిసారి విన్నా. మామూలుగా క్యాజువల్గా పొగడ్డం వేరే, క్వాలిటేటివ్గా పొగడ్డం వేరే, క్వాలిటేటివ్గా డిఫరెన్షియేట్ చేయడం వేరే. అంటే ఈ మనిషిలో ఈ గుణాలు ఉన్నాయని చెప్పేసి విశ్లేషించడం వేరే. అంత అద్భుతమైనటువంటి నాయకత్వము భారతదేశ చరిత్రలో సుదీర్ఘకాలం ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వం అనేది, ఆంధ్రప్రదేశ్ తెలుగు జాతి పుట్టినప్పటి నుంచి కూడా ఒక నాయకుడి చుట్టూనే ఉమ్మడి రాష్ట్రాల రాజకీయాలు చుట్టూ తిరుగుతున్నటువంటి ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మన ముందుండేది. అన్న కాడిపడేసిన తమ్ముడు భుజానికి ఎత్తుకొని మళ్ళీ ఆ పార్టీని ముందుకు నడిపిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని మనమందరూ ఆస్వాదించేటువంటి టైం ఇది, ఇన్స్పైరింగ్ టైం ఇది కూటమి పార్టీ నాయకులకు కానీ కుటుంబ సభ్యులకు కానీ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు. 2 సంవత్సరాల కాలంలో మామూలుగా అధికార పార్టీకి చెందినటువంటి వాళ్ళు పనులు చేస్తూ ఉంటే, అప్పట్లో అధికార పార్టీకి చెందినటువంటి జగన్మోహన్ రెడ్డి మొగుడు పెళ్ళాలు మద్యం వ్యాపారం చేసుకున్నారు. ఐవార్లని బ్రాందీ షాపుల దగ్గర పెట్టినారు, బాత్రూములు కడిగించినారు. మొన్న చెప్తున్నాడు ఒక ఐవారు, మాకు కొంచెం పని ఎక్కువైతుంది, కొంచెము అయ్యారు డబ్బులు ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి అని మళ్ళీ అంటున్నాడు. క్యా దియాతోవి నై దియాతోవి ఓ సాలాతో ఆరానే పై వీలునామా లిక్కే జాతోని వీలునామాల్లో రాసిపోతాడంట. జగన్మోహన్ రెడ్డికి మాత్రం రే మీరు ఓట్లు వేద్దురా అని వాళ్ళ బిడ్డలకు చెప్పిపోతాడంట. ఆ రకమైనటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గురించి ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తులకు ఉంది. ఒక్కసారి ఆ చీకటి రోజుల్ని గుర్తు తెచ్చుకుంటే ఉలిక్కిపడి మళ్ళీ తడుముకొని అతనికి వ్యతిరేకంగా ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితులు మనం అందరం కూడా ప్రజల దగ్గరికి పోతే చాలు. ఇవాళ రేపు మన నియోజకవర్గంలో ఇంకా ఏదైనా అభివృద్ధి గురించి రాష్ట్రంలో మాట్లాడదామంటే చాలా మీటింగ్లో మీరు మాట్లాడుతూనే ఉంటారు. ఎందుకంటే సమయాభావం అయింది. మా చెంచయ్య నాయుడు అన్న కూడా మళ్ళీ కాళహస్తి పోయేసి మీటింగ్ పోవాలి అంటున్నాడు. ఇందాక తలుపులతో మొదలు పెడితే తలుపుల మండలంలో నీళ్ళు ఇచ్చినటువంటి ఘనత మనదే. తలుపుల మండలానికి కనెక్టివిటీ చేసినటువంటి ఘనత మనదే. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ ఇబ్బంది ఉంటే కూడా
యుద్ధ ప్రాతిపదిక మీద వాళ్ళని నచ్చజెప్పుకొని పనిచేసుకున్నటువంటి ఏకైక ప్రభుత్వం కూడా ఈ కూటమి ప్రభుత్వమే అని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా మీరు ఒకసారి ఆలోచన చేస్తే గత ప్రభుత్వ హయాంలో గంపెడు మన్నే లేదు గ్రామీణ ప్రాంత రోడ్లకి. ఒక్కొక్క మండలంలో 5 కోట్లు 6 కోట్లు దాదాపు 23 కోట్ల రూపాయలు మొదటి 6 నెలల్లోనే మండలాల్లో గ్రామీణ రోడ్ల కోసము ఇచ్చినటువంటి ఘనత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు. అంతేకాకుండా మధ్యలో గ్యాప్ వచ్చి ఉండొచ్చు కొంచెం. ఈ గ్యాప్ ఎందుకు వచ్చిందంటే గతంలో ఉపాధి హామీ పథకం అనేది ఉండేది, జాతీయ ఉపాధి హామీ పథకం. ఆ ఉపాధి హామీ పథకాన్ని విబిజీ రామ్జీ పథకం కింద పేరు మార్చి గైడ్లైన్స్ మార్చినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ కొత్త నిధులు ఇవ్వడానికి, రోడ్లకు డబ్బులు మంజూరు చేయడానికి, కొత్త పనులు మంజూరు చేయడానికి కొద్దిగా సమయాభావం అయింది. జూలై మొదటి వారంలో మళ్ళీ అన్ని మండలాలకు కూడా గ్రామీణ ప్రాంత हमारा लीडर जो टिकट पूछ रहे उनको भी बोल रहा हूँ. గ్రామాల్లో నాయకులకు చెప్తాను, పదవులు కావాలా, ఎన్నికల్లో పోటీ చేయాలనుకునేటువంటి వాళ్ళు కూడా ఇప్పటి నుంచి కూడా మీరు కష్టపడాలా. ఈ 45 రోజులు కష్టపడాలా, సర్ కోసం కష్టపడాలా. అప్పుడే ఎన్నికల్లో గెలగలుగుతారు. కానీ మీ అందరు మైండ్లో ఉన్నట్టు ఎలక్షన్ రోజు పోయేసి కౌన్సిలర్కి 20 లక్షలు, సర్పంచ్కి ఒక 20, 30, 40 కోటో యాటి వరకు ఒకటి మనం పెట్టినంత ఇట్లా దాంతో ఎలక్షన్లు జరగవు. మన మంచితనంతో, మన పనితనంతో, మన ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి విధానంతో, ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచిని వాళ్ళకు పంచిపెట్టేటువంటి పరిస్థితులతోనో మనం ఎన్నికలు గెలవగలుగుతాం. కానీ మందు పంచో, కరోనా టైంలో కోడిపేటను మీరు పంచో మురిగాంక వాటే కోళ్ళు కూడా పంచినారు మా వాళ్ళు కరోనా టైంలో. అరటి పండ్లు, కాయగూరలు. మీరు నాయకులయ్యా, మీరు నాయకులు. మీరంతా స్విగ్గీ జొమాటోలో పనిచేసేవాళ్ళు కాదు. మీరు నాయకులు మాదిరిగానే ఉండాలా. కాబట్టి ఆలోచన విధానంలో ఒక స్పష్టత పెట్టుకోండి. ఇప్పటి నుంచి ప్రజలకు అందుబాటులో ఉండండి, ప్రజలకు మంచి చేయండి. ప్రజలకు మంచి చేసే కార్యక్రమంలో భాగంగా మన వంతుగా జీవితంలో వ్యక్తిగత క్రమశిక్షణ కూడా అలవాటు చేసుకోండి. ఆలోచన విధానంలో కూడా ఒక స్పష్టత పెట్టుకోండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకోండి. ఆయన ఇంట్లో భార్యను తిట్టినా, కొడుకుని కొట్టేకపోయినా ఈ రోజున మళ్ళీ ముఖ్యమంత్రి అయినాడు, మళ్ళీ ప్రజల కోసం పనిచేస్తున్నాడు. ఆయన ఏమి అద్భుతంగా ఎవరెస్ట్ శిఖరమేమి ఎక్కలేకపోయిండొచ్చు, కానీ ఈ రోజున ముఖ్యమంత్రిగానే మళ్ళీ ప్రజాసేవ కోసమే ఆయన రాత్రింబౌళ్ళు కష్టపడుతున్నాడు 76 ఏళ్ళ వయసులో కూడా అనేది వాస్తవమని మనం అందరూ గ్రహించుకోవాలా, ఆదర్శంగా తీసుకోవాలని చెప్తాను. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఉంటారు, రకరకాలైనటువంటి వ్యక్తులు ఉంటారు, అడ్డగోలు మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఈ రోజున కొత్త పోకడలు ఎప్పుడు వచ్చినాయంటే రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం ఒక చావు నుంచి పుట్టిండేది, ఒక చావులో నుంచి ఒక వ్యక్తిని ముఖ్యమంత్రిని చేయాలని ఒక నిరాశ నిస్పృహల నుంచి బాధలో నుంచి పుట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ. దీనికి సిద్ధాంతాలు ఏం లేవు, జెండా ఉంది, అజెండా లేదు. వీళ్ళకు మూలాలు ఏముండవు, మూల సిద్ధాంతాలు ఏముండవు. వీళ్ళకి కేవలము డబ్బుంది, అధికారం కావాలా. అబద్ధాలు చెప్పితే ప్రజలు మభ్యపెడితే అధికారం వస్తుంది, డబ్బులు పంచితే అధికారం వస్తుంది. ఆ ఫార్ములా కూడా అవుట్డేటెడ్ అయిపోయింది, ఇంకా నమ్మరు ప్రజలు. మీరు ఒకసారి తమిళనాడు ఎలక్షన్ చూసినా ఆ పరిస్థితులు ఒకసారి అవగాహన తెచ్చుకోండి. ప్రజలు మంచిని ఆశిస్తూ ఉన్నారు, నిబద్ధతతో పనిచేసేటువంటి నాయకత్వాన్ని ఆశిస్తూ ఉన్నారు. ప్రజలు మాకు అందుబాటులో ఉండాలా, ఆర్భాటాలకు దూరంగా ఉండాలా, అధికార దర్పానికి దూరంగా ఉండాలా, అధికార దుర్వినియోగానికి పాల్పడనటువంటి నాయకత్వం కావాలనే ఆలోచనతో ఒక స్పష్టమైనటువంటి తీర్పిచ్చేటువంటి పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. వాటికి అనుగుణంగా మనం రాజకీయాలు చేయగలిగితేనే 10 కాలాల పాటు రాజకీయాల్లో సంతోషంగా గౌరవంగా బతకగలుగుతామేమో. ఒకవేళ డబ్బు లేకుండా బతకచ్చేమో, కానీ సంతోషంగా గౌరవంగా అధికారం మనతో పాటు ఉండాలంటే ఈ లక్షణాలన్నిటికీ అనుగుణంగా మనం రాజకీయాలు చేయాలని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈ రోజున మళ్ళీ వచ్చే రోజుల్లో పెన్షన్లు జూలైలో కొత్తగా ఇచ్చేటువంటి కార్యక్రమం ఉంటుంది. హౌసింగ్ మీద కూడా తొందరలో ఒక నిర్ణయం వెలువడుతుంది. గ్రామీణ ప్రాంతాలకు పోయినప్పుడు మనకు వస్తున్నటువంటి సమస్యలు ఇవే. కొత్తగా పెన్షన్లు అడుగుతూ ఉన్నారు, కొత్తగా ఇళ్ళు అడుగుతున్నారు. గ్రామీణ ప్రాంతంలో రోడ్లు కొద్ది వరకు వేయగలిగినాం కాబట్టి మళ్ళీ చెప్తే నమ్ముతారు. ఈ 2 విషయాల్లో, కొత్త పెన్షన్లు, కొత్త ఇళ్ళ విషయంలో మనల్ని ఇంతవరకు ప్రజలు నమ్మనటువంటి పరిస్థితి ఉండొచ్చు. కానీ
ఖచ్చితంగా జూలై నెల నుంచి కొత్త పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం ఉంటుంది. అదే రకంగా హౌసింగ్ కూడా పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంతేకాకుండా కలెక్టర్ గారు ఇక్కడ స్పెషల్ ఆఫీసర్గా వచ్చినటువంటి పరిస్థితులు కూడా ఆ తిరువీధుల వెడల్పు కార్యక్రమంలో భాగంగానే ఆయన కూడా రిక్వెస్ట్ చేసుకుని ఇక్కడికి తెచ్చుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికతో, ఒక పగడ్బందీ ప్రణాళికతో ముందుకు పోతున్నాం. మా ముందు 3 సంవత్సరాలు లేవు. మళ్ళీ చెప్తున్నా 26 డిసెంబరు ఒక డెడ్ లైన్ పెట్టుకునే పని చేస్తున్నాం. మేము చేస్తున్నటువంటి పనులకు కూడా ఒక తుది రూపకల్పన తీసుకొచ్చేటువంటి పరిస్థితిలోకి వచ్చినాం. దాన్ని అమలు చేసేటువంటి కార్యక్రమం 2026 డిసెంబర్ కల్లా మా ఆలోచనలన్నిటి కూడా క్షేత్రస్థాయిలో అమలు చేయాలనే పట్టుదలనే ముందుకు పోతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తాను. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ గమనిస్తాను. ఎప్పుడు ఒక కాల్ ఇచ్చిన పార్టీకి 90% మంది ఇక్కడ నిరంతరము, దాదాపు నేను 25 ఏళ్ళ నుంచి ఉంటే మీరందరూ 25 ఏళ్ళ నుంచి ఉండేవాళ్ళు. ఆర్థికంగా ఎవరు పెద్దగా సంపాదించుకునేది కూడా లేదు. అయినప్పటికీ కూడా పార్టీ సిద్ధాంతాన్ని, పార్టీ నాయకత్వాన్ని గౌరవిస్తూ ఎప్పటికప్పుడు పార్టీ అంటే ప్రాణాలు ఇస్తూ ఉన్నారు. 10 మంది కోసం గౌరవంగా బతకాలనే ఆలోచనతో ఇక్కడికి వస్తూ ఉన్నాయి. మీరందరికీ ఒకటే చెప్తున్నా, సుదీర్ఘకాలం పాటు మనం అధికారంలో ఉంటే మంచి జరుగుతుంది, సమాజానికి మంచి జరుగుతుంది, ప్రజలకు మంచి జరుగుతుంది, మన ప్రాంతానికి మంచి జరుగుతుంది. దాంతోపాటు మీకు కూడా మంచి జరిగేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇంత పెద్ద యుద్ధము 25 సంవత్సరాలు చేసినాం. ఇప్పుడిప్పుడే మనం భూమి మీద నేలబెట్టి నిలబడగలుగుతున్నాం. వచ్చే రోజుల్లో కూర్చునే పరిస్థితులే పోతాం. కాబట్టి మీరందరూ కూడా ఒక ఆత్మస్థైర్యంతో, ఒక నిబద్ధతతో, పార్టీ మీద ఏ నమ్మకంతో 25 సంవత్సరాల పాటు ఎన్ని కష్టాలు వచ్చినా జెండాని కింద పడకుండా మోసున్నారు. అదే నిబద్ధతతో భవిష్యత్తు గురించి కూడా ఆలోచన చేస్తూ భవిష్యత్తులో ఇంకా మంచి ఉన్నతమైనటువంటి స్థానంలో పార్టీని కానీ, మనల్ని కానీ, మన నాయకత్వాన్ని కానీ నిర్దేశించే విధంగా ముందుకు పోదామని చెప్పేసి కూడా పిలుపునిస్తూ అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై కూటమి, జై నరేంద్ర మోడీ, జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్. పెద్దలు, పూజ్యులు, స్థానిక శాసనసభ్యులు కందిగుంట వెంకటప్రసాద్ గారికి, మరియు బీజేపీ నాయకులు వంశీ గారికి, జనసేన నాయకులకి, మరియు తెలుగుదేశం పార్టీ మండలాధ్యక్షులకి, క్లస్టర్ ఇన్ఛార్జీలకి, బూత్ కన్వీనర్లకి, యూనిట్ అందరికీ పేరు పేరున శిరస్సు వహించి నమస్సుమాంజలి. ఈరోజు 2 ఏళ్ళు పాలన గురించి ఇప్పుడు వర్తకులందరూ కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. ముఖ్యంగా మన రాష్ట్రాన్ని ఎన్నో అతలాకుతలాలు చేసి రాష్ట్రాన్ని వెనకనెట్టేసినటువంటి జగన్మోహన్ రెడ్డి దాని దగ్గర నుంచి 2 సంవత్సరాలు కష్టపడి అహర్నిశలు ఎండనగా వాననగా ప్రతినిత్యం ప్రజలే దేవుళ్ళు అనుకుంటూ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఉద్దేశంతో ఎంతో ముందుకు తీసుకుపోయారు. ముఖ్యంగా మన రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు 2 సంవత్సరాల్లో జరిగినట్టుగా వాళ్ళు కనీసం 5 సంవత్సరాల్లో 1 నెల కూడా జరగలేదు. మీరు దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే వాళ్ళు చేసిందంతా 3 విషయాలు. అందరి మీద కార్యకర్తల మీద కేసులు పెట్టు, దోసుకో దంచుకో అనే కార్యక్రమం, మరియు లిక్కర్ మాఫియా తప్ప ఇంకేమీ వాళ్ళు చేసిన పాపాన పడలేదు 5 సంవత్సరాలు. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతినిత్యం ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా మన కార్యకర్తలు ఎక్కడన్నా చిన్న మిస్టేక్ చేసినా కూడా ఒప్పుకోమనే ఉద్దేశంతో మన వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ గారు కానీ ఎవరు కానీ ముందుకు తీసుకుపోయి రాష్ట్రం బాగుండాలా, ముందుకు పోవాలని తీస్తూ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. ముఖ్యంగా రాబోయే రోజుల్లో కూడా మన 5 సంవత్సరాలు ఎక్కడ కానీ ఒక ఇండస్ట్రీ రాలేదు. అదే ఈ 2 సంవత్సరాల్లో ఎన్నో ఇండస్ట్రీస్ రావడం జరిగింది. ఈ ఇండస్ట్రీస్ రావడం వల్ల రాబోయే రోజుల్లో, అంటే గత 2 సంవత్సరాలు రాబోయే రోజుల్లో ఉద్యోగాల కోసం మనం ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు మన కోసం ఉద్యోగాలు రెడీగా ఉంటాయని సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మన వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి లోకేష్ గారు అన్ని రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి, ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెట్టి ఎక్కడ కూడా మన చదువుకున్న ఉద్యోగస్తులు ఎవరు కూడా మన పిల్లలు ఎక్కడ కూడా ఖాళీగా ఉండే ఉద్దేశంతో ముందుకు తీసుకోవాలని కోరుకుంటున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు మీకు 4 సార్లు పోటీ చేసి ఇక్కడ ఉన్నారు. ఎంతో అనుభవం కలిగిన వ్యక్తి. ఎందుకంటే మాకు కాళహస్తిలో గోపాలకృష్ణారెడ్డి గారు ఉన్నారు, 5 టైమ్స్ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన. అదేవిధంగా ఇక్కడ కూడా ఈయన పోటీ చేసి అన్ని అనుభవాలు ఉన్నాయి కాబట్టి దీన్ని ముందుకు తీసుకుపోతాను కోరుకుంటూ, మీరందరూ ముఖ్యంగా సర్ఫ్ కార్యక్రమంలో ప్రతి ఒక్క బూత్ కన్వీనర్ పాల్గొనండి. ఎందుకంటే మ్యాపింగ్ చేసుకోకపోతే ఇది 25 సంవత్సరాలకు ఒక్కసారి ఇది సర్ఫ్ అనేది
మ్యాపింగ్ చేసుకోకపోతే ఖచ్చితంగా మన ఓట్లు తొలగించబడతాయి. కాబట్టి దగ్గరుండి మన ఎవరు ఉన్నారో గ్రామంలో దీన్ని ముందుకు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఇంకో ప్రోగ్రాం కూడా పార్టీ 25వ తేదీ నుంచి నెక్స్ట్ మంత్ 15వ తేదీ వరకు ప్రతి ఇంటింటికి డోర్ టు డోర్ పంపుతున్నారు. డోర్ టు డోర్ పోయి ముఖ్యంగా మన కార్యకర్తలందరూ మౌత్ క్యాన్వాస్ మాదిరిగా గట్టిగా ఎదుర్కొనాలి. ఎందుకంటే ఈ గొడ్డల పార్టీ కావాలనే 2 సంవత్సరాలు పూర్తయ్యగలిగి ఏదో ఒకటి మన మీద మోపాలని అక్కడక్కడ చెప్తున్నారు. అవన్నీ మీరు తిప్పికొట్టాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జై తెలుగుదేశం.